ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుడు తన ప్రజలైన మనందరికీ వాగ్దానము చేయుచున్నాడు. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఈ లోకములో మానవులమైన మనము జీవించేటప్పుడు అనేకమైన రోగాల బారిన మనము పడుతూ ఉన్నాం. అనుదినము ఏదో ఒక బాధ, ఏదో ఒక రోగము భయమును, భీతిని కలుగు చేస్తూ ఉన్నది. రోగస్తులైనటువంటి మనుషులు లేరు అన్నంతగా లోక పరిస్థితి మారిపోయినది. అయితే గొప్ప దేవుడు నీకు వాగ్దానము చేయుచున్నాడు. నేను నీ మధ్య ఉన్న రోగమును తొలగించెదను అని. అవును దేవుని బిడ్డలారా, లోకములో ఎన్నో రోగాలు ప్రవేశిస్తున్నాయి. ఎన్నో సంహారపు వ్యాధులు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. వాటన్నిటి మధ్య దేవుని వాగ్దానము చెబుతున్నది, నేను నీ మధ్య ఉన్న రోగమును తొలగించెదను. విశ్వాసము, నమ్మకము కలిగిన వారమై దేవుని శక్తిని మనము ఆశ్రయించినప్పుడు తీరని వ్యాధి బలహీనతలను దేవుడు తొలగించి మనలను స్వస్థపరిచి ఆశీర్వదించువాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన గొప్ప దేవుడు ఈ దినము నీతంటున్నాడు, నీ మధ్య ఉండే రోగమును నేను తొలగించెదను అని అంటున్నాడు. ఏ రోగముతో బాధపడుతున్నారు దేవుని బిడ్డలారా? వైద్యులు ఈ రోగము నయమవడము కష్టము, దీనికి మందులే లేవు, ఈ రోగములో నుండి నువ్వు బయటపడడము కష్టమని అంటూ ఉన్నారా? గొప్ప దేవుడు నీకు సెలవిచ్చుచున్నాడు, నీ మధ్య నుండి రోగమును నేను తొలగించెదను అని. 12 ఏండ్లు రక్తస్రావ రోగము కలిగిన ఆ స్త్రీ అనేక వైద్యులను ఆశ్రయించి ఏమాత్రము కూడా ప్రయోజనము లేదని గ్రహించి విశ్వాసంతో ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినది. వెంటనే ఆమె యొక్క రోగము ఆమెను విడిచి వెళ్ళినది. ఇటీవలే ఒక దైవజనుడు తన సాక్ష్యమును చెప్పాడు. ఆయన ప్రసిద్ధిగాంచినటువంటి దైవ సేవకులు, ఆయనను పరిశీలించినటువంటి వైద్యులు ఆయనకు గుండెల్లో బలహీనత ఉన్నదని, ఆపరేషన్ చెయ్యకపోతే ఆయన బ్రతకడని వారు చెప్పారంట. దైవజనుడు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, వైద్యులు ఇలాగంటున్నారే, నేనేమి చెయ్యాలి? అనేకుల కొరకు ప్రార్థించిన నేనే ఈ బలహీనతలో పడితిని అని ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు, ఎందుకు ఆధారపడతావు? నీ మధ్య ఉన్న రోగాన్ని నేను తొలగించుతానని వాగ్దానం చేశాను. అందుకనే ఈయన వైద్యుల మాటలకు అంగీకరించక కొన్ని రోజులు తనకు అనుమతి ఇవ్వవలసిందిగా అడిగినాడు. దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించి తన రోగమును దేవుడు తొలగించినాడని గ్రహించి వైద్యులను ఈసారి ఆశ్రయించినప్పుడు మరలా తనకు టెస్టులు చేయమని అడిగాడంట. వారు అవసరం లేదు, ఇప్పుడే కదా చేసినామని అన్నారంట. అయితే అతడు అడిగిన మాటలను బట్టి, కోరికను బట్టి వారు మరలా అతన్ని పరిశీలించగా అతని గుండెల్లో ఎలాంటి బలహీనత లేదు, ఆయనకు ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదని వారు గ్రహించి ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపడ్డారంట. వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఆయన. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావా? నడుముల నొప్పులతో వేదన పడుతున్నావా? గుండె బలహీనతతో వేదనతో ఉన్నావా? ఏ బాధ, నీ తలనొప్పి, భుజము నొప్పి,
కీళ్ళ నొప్పులు అన్నిటిని దేవుడు నేడు నీ మధ్య నుండి తొలగించుచున్నానని వాగ్దానం చేయుచున్నాను. విశ్వసించిన వారు నాతో కూడా ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. గనుడా, బలహీనతలో ఉండి బిడ్డలు మీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారిని ముట్టి స్వస్థపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.